నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి దొంగ హామీలాగానే ఆ హామీని కూడా ఇలా అటకెక్కిచ్చేసిరని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇలాంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆనాడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ రిలీజ్ చేస్తూ ఎట్టి పరిస్థితులల్లా బీసీలకు విద్య, ఉద్యోగ, అట్లే ఉపాధి, రాజకీయ రంగాలలో మేము 42% రిజర్వేషన్ ను ఖచ్చితంగా అమలు చేస్తాం, ఎట్టి పరిస్థితులలో కేంద్రం మెడల్ వంచైనా సరే అని చెప్పారు. అట్లా చెప్పిన దొంగలు ఇవాళ కేంద్రం ఒప్పుకుంటలేదు, బీఆర్ఎస్ కలిసేస్తలేదు, బుడ పోరగాడు కదా చెప్పినట్టు స్కూల్లో పోరగాళ్ళు చెప్పినట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఈ సిగ్గులేని మాటలు, ఈ బుద్ధి లేని మాటలు చూస్తూ ఉంటే మరి ఆనాడు ఎవడు చెప్పమన్నాడు వీళ్ళని? ఖచ్చితంగా బీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తాం, ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని చెప్పిన ఆ దొంగలు, ఆ సన్నాసులు ఎలా డైరెక్ట్ గా ఇక చేతులు ఎత్తేసినట్టుగా కనిపిస్తా ఉంది. నేను గతంలో కూడా ఇదే మన ఛానల్ వేదికలో చాలాసార్లు చెప్పిన, వాళ్ళకున్న 3 ఆప్షన్లల్లా ఖచ్చితంగా 3 ఆప్షన్కే పోతారు, వీళ్ళతో కాదు అని చెప్పిన. అప్పటికి కూడా ఆ ఆప్షన్ కూడా ఇటు బీఆర్ఎస్ మాకు కలిసి రాలేదు, ఇటు కేంద్రం ఒప్పుకుంటలేదు. మీకు ఎరగలేదా కేంద్రం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, అసలు దానికి మరి ముందుకెళ్ళొచ్చా, మరి గవర్నమెంట్ ఆర్డినెన్స్ పాస్ చేసిన తర్వాత మరి గవర్నర్ సంతకం అవుతుందా, అప్రూవల్ అవుతుందా, లేదా రాష్ట్రపతికి పంపిస్తారా, చివరికి కేంద్రం మరి చట్టబద్ధత తెస్తుందా తేదా అని మీకు తెలియదా? సో 2 సంవత్సరాలు నిజంగా తాత్సారం కాదు, దాన్ని ఏమంటారు, ఉత్తగా టైం పాస్ ముచ్చట్లే చెప్పిర్రు, టైం పాస్ పనులే చేసిండ్రు. ఎక్కడ కూడా ఏమంటే మేము కులగణన చేయలేదా, మేము ప్రయత్నం చేయలేదా, శాసనసభలో బిల్లులు పెట్టలేదా, ఏమక్కరనా, రాని దానికి చేసి ఏం లాభం? ఇక చూడండి ఒకసారి, నేను గతంలోనే డైరెక్ట్ గా మన ఛానల్లోనే ఇగో ఏమన్నా చూడండి ఒకసారి. ఎలా మేము చెయ్యాలని చూసినాం కానీ ఇది కాకపోతే మేమేం చేస్తాం అన్నట్టు అయిపోయాయి. ఇక అట్లాంటప్పుడు మీరు చేస్తామని అనుడెందుకు? ఇక దానికి మీరు ఇచ్చిన దొంగ హామీ లేక ఇది కూడా ఒక హామీ అయిపోయాయి. ఇలా 2 ఏళ్ల నుంచి ఎలక్షన్లు లేక గ్రామాల చూసిరా, నేను గతంలోనే చెప్పిన, నెల కిందనే చెప్పిన, మొదటి నుంచి చెప్తానే ఉన్నా, వీళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటిది ఏదో చేస్తారు, మాతో కాదు అని చెప్పి ఇక నంగనాచి ముచ్చట్లు చెప్తారు అని చెప్పి మనం అనుకున్నాం, ఊహించడం, అదే జరిగింది. చాలా మంది నమ్మిండ్రు, అవుతుందేమో బీసీలకి ఇల్లు పెద్దపీట వేస్తారేమో అనుకోరు, కానీ ఉన్నపీట ఎత్తుకపోయారు వీళ్ళు దొంగలు. కుస్తున్న కాడగా ఆ పీటను కూడా ఎత్తుకపోయారు. పెద్దపీట వేసుడు దేవుడేరు. ఏమైంది మరి? ఆనాడేమో అట్లా చెప్తారు, ఆ రోజు ఏం చెప్పారు ఒకసారి చూడరు. ఇగో మీ అందరికీ ఈ సాక్ష్యాలు చూపెట్టాలి. అసలు ఈ వార్త ఏంటిదో చూడరు. ఇగో ఫస్ట్ దిశ పత్రికలు ఏం రాసిర్రు అంటే, ఇక అయిపోయింది అన్నట్టు రాసిరు. ఎట్లా అయిపోయింది, ఏమైపోయింది అనేది ఒకసారి చూడండి. ఇక రిజర్వేషన్ తోని మేము ఎన్నికలకు పోతాము, అది పార్టీల పరంగా అట్లా చెప్పేటట్టయితే, ఇట్లా అయ్యేటట్టయితే నువ్వే చెప్పాల్సిన అవసరం ఏముంది? దానికి ఖచ్చితంగా చట్టబద్ధత తెస్తాము, విద్య, ఉపాధి, అట్లే కాంట్రాక్టులు, ప్రైవేటు కాంట్రాక్టులలో కూడా రిజర్వేషన్ ఇస్తామని ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని? ఇగో ఆ రోజు అన్న మాటలు ఇలా మారుస్తున్న దొంగ మాటలు. ఎవరైనా తిరుపతి రెడ్డి వేసుకుంటారు, ముఖ్యమంత్రి అన్న, తమ్ముడు, మెయిన్ పేపర్లలో డైరెక్ట్ ఫస్ట్ పేజీలోనే అడ్వర్టైజ్మెంట్లు, పుట్టినరోజు. ఇవి ఇక్కడ చూడండి. ఆర్డినెన్స్ ఆమోదించకుండా రిజర్వేషన్లు, జీవోతో బీసీలకు 42% ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచన, దాని ద్వారానే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనే యోచన, కోర్టుల్లో కేసు వేయొద్దని అన్ని పార్టీలకు వినతి. గతంలో మీరు వేయలేదు, కేసీఆర్ చెప్పలేదా? ఓ 2 రెడ్లు వేసిర్రు అని చెప్పి హైకోర్టులో, అప్పుడు 50% మించవద్దు రిజర్వేషన్ అని చెప్పి కోర్టులో కేసు వేసి మరి ఆపింది ఎవడు? తెలియదా? మర్చిపోయినరా ప్రజలు? ఒకవేళ న్యాయస్థానం జోక్యం చేసుకుంటే పాత రిజర్వేషన్లతో ఎలక్షన్స్ అయిపోయా, ఇచ్చుకపోయా, పాత రిజర్వేషన్లతో పెట్టనీకి ఇక దీన్ని ఏమన్నా నడిపించిరా ఎపిసోడ్ని. ఇక ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది తెలుసా ఈ ఎపిసోడ్? సంవత్సర కాలం నుంచి సాగదీస్తా ఉన్నారు. ఇంకా పార్టీ పరంగా 42% ఇచ్చేందుకు నిర్ణయం అంటూ మీకు ఉన్నది అదే ఆప్షన్, ఇదే చెప్తే అయిపోతుండే. గతంలోనే మేము ఇంతే మాతో కాదు, మా పార్టీ పరంగా ఇచ్చేస్తామంటే అయిపోయేదానికి, దానికి కులగణన, జనగణన దేశంలో ఎక్కడ చెప్పట్లేదు, మా లెక్క లేరు, మా అంత తోపులు లేరు, ఇవన్నీ చెప్పి చివరికి లేచిన పని ఏందయ్యా అంటే ఇక రిజర్వేషన్లు లేవు అన్నట్టుగా ఉన్నది. లాస్ట్ పాట అంటారు దీన్ని, చివరి రాగం, ఆఖరి రాగం పాడేసిండు, ఆఖరి పాట పాడేసిండు. ఇక కాడెత్తేస్తారు చూడు, ఇక అయిపోయిందిరా అయ్యా, అయిపోయిందిరా కొడక అన్నట్టుగా వదిలేస్తారు చూడు. ఎద్దు కదా, దున్నపోదు కదా, కాడెత్తేసి పీక్తా చూడు. ఇగో ఆ పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి దగ్గర కనిపిస్తా ఉంది. చూడండి, ఇగో ప్రెస్ మీట్లో ఏమన్నాడు, దీన్ని బట్టి చెప్పొచ్చు ఈయనకు అసలు ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఏముందని. ఓ పక్క పథకాలు, హామీలు దేవుడెరుగు. ఇగో ఎన్నికలు, రిజర్వేషన్లు అనే దానికి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి ఇవన్నీ చర్చలు. ఎన్నికలు ఎవరు నిర్వహించాలనో, ఎన్నికల అధికారులు ఎవరు నిర్వహించాలనో అది తెలుసు. అయ్యో అది తెలుసా నీకు? ఎన్నికల అధికారులు, ఎన్నికలు ఎవరు నిర్వహించాలో అది తెలుసా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, వార్డు మెంబర్కి కాదు, కేంద్ర ఎన్నికల సంఘం చెప్తుంది, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అది చిన్న వార్డు మెంబర్ నడితే కూడా చెప్తాడు. చిన్న వార్డు మెంబర్ కాదు, ఆయన నయం నీకంటే, ముఖ్యమంత్రి కంటే వార్డు మెంబర్ నయం. చూడు ఇంకా రిజర్వేషన్లు రావు, వస్తే గవర్నర్ అయిపోయా, ఇచ్చుకపోయా, రిజర్వేషన్లు రావని ఏరుకుండి చేసిండి దొంగ. ఇప్పుడు దొంగ అనకపోతే ఏమంటారు చెప్పండి? ఇది బీసీలు అంటా ఉన్నారు. ఇది బీసీల బాధ, నా బాధ కాదు. ఇవాళ మమ్మల్ని మోసం చేసిండ్రు,
కాంగ్రెస్ పార్టీ ఆనాడు బీసీ డిక్లరేషన్ అని చెప్పి ఇచ్చి ఇంకా చూడరు, ఇంకా మేము చూపిస్తే ఇంకా ఏమేమి ఇచ్చారో ఆమోదిస్తాం. మా పరిధిలో ఉన్న బిల్లులు శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదిస్తే పంచాయతీ లేదు. ఇప్పుడు నీ పరిధిలో ఉన్నదా లేదా అనేది నీకు ఎరకలేదా, తెలియదా? ప్రతి హామీ ఇట్లనే చేసిరు, ప్రతి వాగ్దానాన్ని ఇదే చెప్తా ఉన్నారు. మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆ కారణం చేత పోతుంది, ఈ కారణం చేత పోతుంది, అప్పుల పాలైంది కాబట్టి అయితలేదు, కేసీఆర్ పోయింది కాబట్టి అయితలేదు, కేసీఆర్ ఒప్పుకుంది కాబట్టి అయితలేదు అని ఇట్లా ఈ దొంగ నాటకాలు ఆడడానికి ప్రయత్నం చేస్తారు. ఈ హామీ ఎట్లా ఉన్నదంటే ఇది చూస్తే ఒకటి అనిపించింది. హిమాలయ పర్వతాలను హైదరాబాద్కి ఇక ఆబిడ్స్ చౌరస్తాకో లేకపోతే కోటి చౌరస్తాకో తెచ్చి పెడతా అంటే మనమంతా నమ్మినట్టు. ఎట్లా అంటే చెప్పటోడు శరం లేకుండా వినడానికి అన్ని జత ఉండాలి. మనం ఇన్నాం, రిజర్వేషన్ ఇస్తామంటే నమ్మినాం, ఆయన గుద్దుడు గుత్తే ఇలా ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఇలా మరి హిమాలయ పర్వతాలను తెస్తా అంటే కదా, పర్వతాలు యాడున్నాయి బిడ్డ, యాడ తెస్తావు, ఎప్పుడు తెస్తావు అని అడిగితే ఇప్పుడు చైనా ఒప్పుకుంటలేదు, పాకిస్తాన్ ఒప్పుకుంటలేదు, భూటాన్ ఒప్పుకుంటలేదు, నేపాల్ ఒప్పుకుంటలేదు, అందుకే తేలేకపోతున్నా అని చెప్పినట్టుంది. మరి ఆనాడు పీగనీకి చెప్పినవా అని ఇలా ప్రజలు అడుగుతారు. మరి హిమాలయ పర్వతం తెచ్చి పట్నంలో పెడతా అన్నావు కదా, మరి ఎక్కడ పోయిందని అడిగితే ఇలా ఆ దేశాలు ఒప్పుకుంటలేవు, ఐక్యరాజ్య సమితి ఒప్పుకుంటలేదు అని చెప్పినట్టున్నది. ఇది ప్రతి హామీని ఇట్లనే తీసుకొచ్చి ఇందుకోసానికి అయితలేదు, ఇది కారణం, పైసలు లేవు అని చెప్పడానికి అయితే ఆ రోజు అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మరి ఎవరు చెప్పమన్నాడు? మీరే చెప్పారు, ఒకసారి చూడండి. ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి గారు గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించింది కాబట్టి ఇప్పుడు ఈ చర్చ జరుగుతున్నది. పక్కన ఆగమైపోతా ఉన్నాడు ఆయన. అయ్యో మా ముఖ్యమంత్రి ఏమేమో చెప్తున్నాడు అని చెప్పి బీసీ నాయకులు, బీసీ ఎమ్మెల్యేలు ఆగమైపోతున్నారు. రేక ఏమన్నాడు, ఏం చెప్పిండు, ఇలా ఏం చెప్తున్నారు, ఇది అవుతుందా కాదా, మా ఇజ్జత్ తీస్తాడా ఏంది ముఖ్యమంత్రి అని చెప్పి ఆగమైపోతారు. ఇక్కడ చూడండి, ఇంకా ఇవి ఖచ్చితంగా చర్చ చేయాల్సిందే, ఇవి ప్రజలకు తెలవాల్సిందే. ఎందుకోసం అంటా ఉన్నా అంటే ఒక్కసారి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లా మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నాడు ఒకసారి వినండి. ఇది వినాలి. ఇక ఫస్ట్ ఏమో చేస్తామన్నది చేయలే కదా, అది మాట్లాడదాం. కానీ అది రాష్ట్రపతి వల్ల అవ్వట్లేదు, గవర్నర్ సంతకం పెట్టట్లేదు, లేదా కేంద్రం ఒప్పుకుంటలేదు, ప్రతిపక్ష పార్టీలు కలిసి వస్తలేవని ఈ దొంగ మాటలు చెప్పే ఈ దొంగ నాయకులకి నీ చేతిలో ఏముంది, మరి అదెందుకు చేయలేకపోయినాం అనేది కూడా నెక్స్ట్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. మళ్ళీ అడుగుతూనే ఉంటాం. ఒకసారి చూడండి, మరి ఇదెందుకు అయితలేదు, అదెందుకు అయితలేదు, ఇప్పుడు చెప్పాలి. కామారెడ్డి మీటింగ్ లా మహేష్ కుమార్ కూడా ఏం మాట్లాడో చూడు. 6 months of coming back to power, బీసీల యొక్క రిజర్వేషన్ ని జరగబోయే జనగణన ఆధారంగా దానికి సరిపడ విధంగా రిజర్వేషన్ని పొడిగించి మేము ప్రభుత్వంలోకి వచ్చిన 6 మాసాల లోపే దీన్ని ఇచ్చి తీరుతామన్నమాట చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఏం చెప్పారు, రిజర్వేషన్ 6 మాసాలల్లా 6 months కాలే, ఇంకా వాళ్ళకు సోయి లేదా, మనకు తెలివి లేదా, 6 నెలలు చేస్తానే కదా, ఎక్కడ పోయింది? పొడిగించి మేము ప్రభుత్వంలోకి వచ్చిన 6 మాసాల లోపే దీన్ని ఇచ్చి తీరుతామన్నమాట చెప్తా ఉన్నాం. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ ఏదైతుందో ఇవాళ 23% రిజర్వేషన్ ని 42% పెంచడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. తద్వారా దాదాపు 23,973 కొత్తగా రాజకీయ పదవులు పొందే అవకాశాలు బీసీలకి రాబోతా ఉన్నాయి. 42% రిజర్వేషన్ గవర్నమెంట్ సివిల్ కన్సెషన్లు కానీ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లు కానీ దాంట్లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఏం చెప్పిండు, 6 మాసాల లోపల రిజర్వేషన్ ని ఖచ్చితంగా తీసుకొస్తాం, అమలు చేస్తాం స్థానిక సంస్థల ఎన్నికలలో అని చెప్తూ 42% రిజర్వేషన్ ని ఈవెన్ దో కాంట్రాక్ట్స్లలో కూడా, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అండ్ మెయింటెనెన్స్ లో కూడా మరి బీసీలకు ఇస్తా అని చెప్తాం. ఇచ్చినవా? అయ్యిందా? ఇంకా ఈ దొంగలు ఏం చెప్పారు తెలుసా? ఆనాడు సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకి 1,00,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం ఖచ్చితంగా మేము పెడతామని చెప్పిండ్రు. పెట్టిండ్రా? మన దగ్గర సాక్ష్యం లేదా? ఇలా అడిగేటోడు లేడు, ఇవాళ వాళ్ళని గట్టిగా ప్రశ్నించడం లేడు. ఇక్కడ ఏమంటారు చూడండి, ఇంకా అన్నాడు జ్యోతి మహాత్మా గాంధీ, జ్యోతి బాలే, ఆయన ఏం చెప్తుండో, ఏం సబ్జెక్ట్ ఉందో తెలుసు కదా. ఇక మహాత్మా గాంధీ, జ్యోతిబా బాలే ఏందో అది కూడా చెప్పొస్తలేదు ఆయనకి, నోరు తిరుగుతలేదు. ఇటువంటి నాయకులను మనం ఎన్నుకున్నాం. మహాత్మా జ్యోతిబా పూలే అని కూడా అనలేని పరిస్థితులలో బాలే అంటా ఉన్నాడు, పూలేని పట్టుకొని బాలే అంటా ఉన్నాడు. ఇది ఆయన తెలివి. పూలే బీసీ సబ్ ప్లాన్ కింద ఇప్పుడు పూలే ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లోనే సబ్ ప్లాన్
ఏదైతే ఎస్సీ ఎస్టీ మాదిరిగా వారికి ఏదైతే సప్లాన్ ఉందో అదే మాదిరిగా వెనుకబడ్డ తరగతి వారికి కూడా మహాత్మా జ్యోతి పూలే పేరిట సప్లాన్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రతి ఏటా బీసీల అభ్యున్నతి కొరకై 20,000 కోట్ల రూపాయలు అంటే దాదాపు 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు బీసీల యొక్క అభివృద్ధి కోసం పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడమైనది. కొట్టుర్రిగా చప్పట్లు కొట్టుర్రిగా తలగనిగా ఎట్లా చెప్పారు? నీకు 10 వస్తే అయిపోయింది, ఇక నీకు వచ్చిందిగా సరిపోయింది, నీ నిండింది కదా, తమరిది నిండితే సరిపోయా. బీసీలు ఎటన వీకనిగా సప్లాన్ పెడితిరా, వచ్చిందా? 8,000 కోట్లు పెట్టిరు సంక్షేమానికి. బడ్జెట్ లేదా మా దగ్గర? ఒకసారి ఇటు చూడండి. ఇగో వీళ్ళకి సాక్ష్యాలతో చెప్పకపోతే ఇగో బీసీ సంక్షేమం కోసం ఈ దొంగలు పెట్టినటువంటి బడ్జెట్, ఆ సంక్షేమం ఏందో ఒకసారి చూడండి. ఇక్కడ తెలంగాణ బడ్జెట్ 25-26 ఈ సంవత్సరానికి గాను 20,000 కోట్లు ఉండాలి కదా, లేకపోతే ఎవరిని దేంతో కొట్టాలి? 20,000 కోట్లు ఉండాలి కదా. ఇక్కడ ఏముంది? బీసీ వెల్ఫేర్ 11,405 కోట్లు. సంవత్సరానికి 20,000 కోట్లు పెడతా అని వగల మాటలు మాట్లాడుతావు. ఏమనంటే మళ్ళీ కేసీఆర్ ఖరాబ్ చేసిన కాబట్టి పెట్టలేకపోయినా. మరి రిజర్వేషన్ ఎందుకు? చాదరైతే లేదా? అది ఎందుకు ఇవ్వలేకపోతాను? ఇలా బీసీలను ఎవరన్నా ముంచిన వాళ్ళు ఉన్నారు అంటే అది పక్కాగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు. నో డౌట్ ఆ దొంగల వల్లనే ఇలా బీసీలు ఇలా నయవంచనకు గురైనని చెప్పొచ్చు. ఎంత నమ్మినరు? అరే బీసీ వాదం ఇంత బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉంది, మా వాటా మాకు దక్కాలి, మేము సగం మాకు సగం అని చెప్పి కొట్లాడుతున్న బీసీలకు కొంత సాంత్వన దొరుకుతుంది. ఇప్పటికైనా సరే మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత అవకాశాలు వస్తాయని చెప్పి కోరుకుంటే ఇలా ఈ దొంగలంతా కలిసి చివరికి దాన్ని అటకెక్కిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా చూడండి, ఇగో ఇది 25-26 అయితే దానికి ముందు చూడండి ఒకసారి. ఇగో లాస్ట్ ఇయర్ బడ్జెట్ చూడండి. ఇగో 24-25 ఏం పెట్టిరా ఇల్లు? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఈ రాష్ట్రంది దగ్గర. ఇగో వెనుకబడిన తరగతుల సంక్షేమం అంటూ 9,200 కోట్లు. మొత్తం కలిపితే ఈ 2 ఏళ్ళు కలిపితే 20,000 కోట్లు దాటలేదు. పైగా అందులోంచి సగం కూడా ఖర్చు కాలేదు, ఇప్పటిదాకా పెట్టలేదు. మీదికెంచి 1,00,000 కోట్లు అని చెప్పి నీతులు చెప్పి రానాడు బీరాలు పలికిండ్రు. ఎక్కడ పోయినాయి మరి 1,00,000 కోట్లు? ఎప్పుడు పెడతారు మరి? ఇప్పుడు సంవత్సరానికి 10,000 కోట్లు దాటలేదు అంటే ఒకటేసారి 80,000 కోట్లు పెడతారు, ఒక్కసారి 60,000 కోట్లు పెడతారు. నమ్మొచ్చురా మిమ్మల్ని? ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందే గింత కథలు పడితే అవి దాటినాక మీరు ఏడదాకా తీసుకుపోతారు? ఇంకా ఈ బడ్జెట్లో పెట్టుకునే ముఖం లేదు, ఇచ్చే తెలివి లేదు, చేసే మనసు లేదు, చివరికి మనని ముంచడానికి సిద్ధమయ్యారు. ఇక ఇక్కడ చూడండి, ఇంకా ఇగో బీసీ డిక్లరేషన్ ఆనాడు ఏమిచ్చారు చూడండి కామారెడ్డిలో. ఇగో జూమ్ చేయి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ రిజర్వేషన్లు ఏమిస్తా అన్నారో ఆ దొంగల మాటనే వినండి. ఇక దొంగలు అని మళ్ళీ మాటికి ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇట్లా తప్పించుక తిరగటోని, తప్పులుగా మాట్లాడేటోని, అబద్ధాలు చెప్పేటోని దొంగలు అనకపోతే ఇంకా ఏమంటారని ఇలా బీసీ సమాజం అడుగుతోంది. బీసీ రిజర్వేషన్స్ విల్ బి ఇంక్రీజ్డ్ బేస్డ్ ఆన్ కాస్ట్ సెన్సస్ అండ్ బీసీ కమిషన్ రిపోర్ట్ విత్ ఇన్ 6 months ఆఫ్ అజ్యూమింగ్ పవర్ రాలే ఇంకా మీకు పవర్ లేదా? ఏదో సామెత ఉంటుంది, గొట్టు సామెత ఉంటుంది, గలీజ్ సామెత ఉంటుంది. అది చెప్పాలంటే నాకు కూడా బాధ అనిపిస్తూ ఉంది. శాతగాక ఏదో అంటారు కదా, ఆడలేక మధ్యలో ఓడినట్టు. ఇంకోటి అయితే ఇంకో దరిద్రమైన సామెత ఉంటుంది, దాన్ని వాడితేనంటే మీ సిగ్గంతో పోతుంది. చేయడం శాతగాక ఇవన్నీ ముచ్చట్లు. ఇగో ఏమనంటే గవర్నర్ మీద పెట్టాలి, రాష్ట్రపతి మీద పెట్టాలి, కేంద్రం మీద పెట్టాలి, బీఆర్ఎస్ మీద పెట్టాలి, కేసీఆర్ మీద పెట్టాలి. వాళ్ళు చేయగా ఖరాబ్ అయిపోయిందని చెప్పి బయటకు వచ్చి ఏడుపులు ఏడవాలి. ఇక్కడ చూడండి, ఇంకా 6 నెలల్లో ఇస్తామని చెప్పిన వాళ్ళు. ఇంక్రీజ్ బీసీ రిజర్వేషన్స్ టు 42% ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ 23 ఇన్ లోకల్ బాడీస్ టు ప్రొవైడ్ 23,973 న్యూ పొలిటికల్ లీడర్షిప్ పొజిషన్స్ ఫర్ బీసీస్ ఇన్ పంచాయతీస్ అండ్ మున్సిపాలిటీస్, ప్రొవైడ్ సబ్ కేటగరైజేషన్ ఇన్ బీసీ రిజర్వేషన్స్ ఇన్ లోకల్ బాడీస్. అచ్చనా ఎడవన్నాయి మరి ఎప్పుడు ఇస్తారు? ఎట్లు ఇస్తారు? మీరు చెప్పింది అన్నాడు పార్టీల పరంగా చెప్పినరా, ప్రభుత్వం పరంగా చెప్పినరా? ఇంకా చూడండి, ఇక్కడ 42% రిజర్వేషన్ ఫర్ బీసీస్ ఇన్ గవర్నమెంట్ సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్. ఎక్కడ పోయినాయా? సివిల్ కాంట్రాక్ట్లలో ఇచ్చినరా? బీసీలు ఉన్నారా? తీస్తారా లెక్క? ఎవరున్నారు? పెద్ద కాంట్రాక్టర్లు ఎవరున్నారు? చిన్న కాంట్రాక్టర్లు ఎవరున్నారు? గ్రామాలలో చిన్న కాంట్రాక్టులు చేసుకున్నటువంటి ఆ బీసీలని ఎలా బొందబెట్టేసారు. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని చెప్పి మీరు ఇయ్యరు, ఇప్పుడు చేయించుకుంటే కూడా దిక్కు దివానం లేదు. మరి ఎక్కడ పైసలు? ఎట్లా వాళ్ళు ఎట్లా బతకాలి? ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కాంట్రాక్టర్లు చూస్తలేమో మనం వార్తలు. మీరు సెక్రటేరియట్ బట్టి విక్రమార్క ఛాంబర్ కాడ కూర్చొని 10% 20% ఇచ్చే పరిస్థితి వచ్చిందని చెప్పి ఆనాడు నిరసన తెలిపింది, మనం మర్చిపోయినామా? ఇంకా బీసీలకు ఇస్తా అంటారు, మీరు ఇంకా ఇచ్చిర్రా? ఎక్కడన్నా ప్రూవ్ చేస్తారా? ఇంకా ఫండ్స్ అట మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సప్లాన్ టు బి గివెన్ స్టాట్యూటరీ స్టేటస్ అండ్ అడిక్వేట్ ఫండ్స్ ఇన్ ద ఫస్ట్ అసెంబ్లీ సెషన్ అని చెప్పి ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే బ్రహ్మాండంగా పెడతామని చెప్పారు. ఏం పెట్టిరా మీరు? స్పెండ్స్ 20,000 crores per year అమౌంటింగ్
టు 1 lakh crores in 5 years ఫర్ బీసీ వెల్ఫేర్. ఇక మీరు పెట్టుడే మా ఖర్చుడే మేము నింపుకున్నాడే. నిజంగా చెప్తున్నా 1,00,000 కోట్లు వచ్చేస్తాయట, వచ్చినాయి. ఇక మర్చిపోరు అప్పుడే. ఇక మనం తిన్నాం అనుకుందాం. బీసీల మంత్ ఏమనుకోవాలంటే 1,00,000 కోట్లు పెట్టిర్రా బై కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళన్నీ ఇచ్చినట్టే 6 గ్యారెంటీ నుంచి మొదలు పెడితే 400 హామీలు చేసినట్టే ఇది కూడా చేసిరని మనం డిసైడ్ అయిపోవాలి. ఇంకా ఇక వెల్ఫేర్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఎయిడింగ్, ఇగో ఎన్నున్నాయి చూడండి. ఇంకా ఆ కమ్యూనిటీస్ కోసం వాళ్ళు చేస్తామన్నటువంటి మాటలన్నీ కూడా బీసీ డిక్లరేషన్లో పెడితే ఇలా ఒక్కటంటే ఒక్కటి దమ్ముంటే ఒక్కటంటే ఒక్కటి చేసినట్టుగా ఒక్కటి ప్రూవ్ చేయరు. తెలివి ఉండాలి, కొంచెం అన్న సోయి ఉండాలి చెప్పేటప్పుడు. ఓట్ల కోసానికి ఆనాడు ఎన్ని కుదిరితే అన్ని, ఎట్లా కుదిరితే అట్లా హైదరాబాద్కు సముద్రాన్ని తెస్తా అంటే కూడా అంతకంటే 10 ఇంతలు ఎక్కువ చెప్పారు వీళ్ళు. ఇది నమ్మిన ప్రజలను అనాలి. ఇయ్యాల ఏదో అంటారు కదా, ప్రజలకు తప్పు అన్నట్టు అయిపోయింది. చివరికి దొంగలు మస్తు చెప్తారు బాయ్, మీ తెలుగులు ఏడవైనాయి అనే రోజుకి వచ్చేసింది. ముంచినోని అడుగుడు కాదు, ముంచినోడు మన తెలివితో ముంచిండు, నీకు తెలివి లేక మునిగినవరా, తప్పు నీది, నమ్మడం నీది తప్పు అని చెప్పి ఇలా నమ్మి ఓటేసిన ప్రజలనే ఇలా బయట మాట్లాడే పరిస్థితికి వచ్చింది. చర్చ అట్లా వస్తూ ఉంది, అట్లా వాదించుకుంటా ఉన్నారు. వాడు దొంగలు రాబాయి రాజకీయ పార్టీలు, వాళ్ళు వాళ్ళ అధికారం కోసం 100 చెప్తారు. నీ తెలివి ఆడవైందిరా, నీ సోయి ఆడున్నది, నువ్వేం చేసినావు, నీకు ఎవరేమిస్తున్నారు, ఏ ప్రభుత్వం బాగా చేస్తుందని తెలియకుండా ఇలా ఎట్లా పడితే అట్లా ఓట్లు వేసుకొని ఆనాడు ఒకనాడు ఇక దేనికో లొంగి లోబడి కథం చేసేసి ఇలా ఏడిస్తే ఎవడొచ్చి ఆదుకోవాలి నిన్ను? ఇలా బీసీలను కూడా నేను అడుగుతా ఉన్నా. ఇలా మనం ఇన్ని ఉద్యమాలు చేసినా, ఇన్ని త్యాగాలు చేసినా, ఇంత కొట్లాడినా ఇలా నీకేమీ రానప్పుడు, ఎవడో ఆదుకున్నప్పుడు మన దారి ఏంటిది? ప్రతి పార్టీ మోసం చేసుకుంటూ పోతా ఉంటే, ప్రతి ప్రభుత్వం మనల్ని ఇట్లా వంచనకు గురి చేస్తూ ఉంటే మరి బీసీలు ఎట్లా ముందరపడాలి? తన్లాడుడైనా కొట్లాడుడైనా ఎప్పటికెళ్ళకాలం పోరాటమైనా ఎన్నడూ మనకు అధికారం, ఎన్నడూ రాజ్యాధికారం అని ఇలా వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇంకా ఇగో ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా బీసీలకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఏదంటే అది ఇస్తాం, ఎన్నంటే అన్ని ఇస్తాం అన్నీ చెప్పిర్రు. చెప్పి ఎక్కడ పోయినా ఇవ్వాలి బీసీలది. ఇగో ఇప్పుడు ఏమంటారు, రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉన్నది. అయితే కోర్టులో ఛాలెంజ్ చేస్తే అనేది ఒక ప్రశ్న ఉంది. కోర్టులో ఛాలెంజ్ చేస్తే మరి బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. దీంతో సర్కార్ రిజర్వేషన్ల పెంపుపై విడుదల చేసే జీవోను కోర్టుల్లో ఎవరు సవాల్ చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలకు, కుల సంఘాలకు ప్రభుత్వం అప్పీల్ చేయనున్నది అంటూ ఎవరు ఆగుతారా? నువ్వు అప్పీల్ చేస్తున్నావు బరాబరే, కానీ ఎవరన్నా ఆగుతారా? దానిపైన లీగల్గా ఏదో ఒక రకంగా లూప్ హోల్స్ ఉండనే ఉంటాయి, ఎవడో ఒకటి పోతూనే ఉంటాడు. గతంలో మీ వాళ్ళు పోయినాడు ఏమన్నా అన్నారా? పోతే స్వప్నేగా కూర్చోలేదా? కేసీఆర్ మొత్తుకోలేదా? ఎవరో స్వప్నారెడ్డి, ఎవరో గోపాల్ రెడ్డి సర్పంచుల సంఘం అధ్యక్షుడు, సర్పంచుల సంఘం సంబంధించిన లోలో అప్పుడు వాళ్ళు కోర్టుకు పోతే ఆపలేరా? కొట్టేయలేదా? ఇలా అదే పరిస్థితి మళ్ళా. అప్పుడు అదే కదా, మీ వల్లనే కదా జరిగింది, అందుకోసానికి ఆగిపోయింది కదా, లేకపోతే రిజర్వేషన్ అప్పుడే అయ్యేది కదా. కేసీఆర్ చెప్పిండు కదా. ఇక కోర్టులు స్వయంగా జోక్యం చేసుకొని 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేస్తే ఏంటని సర్కార్ ఆలోచిస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఒకవేళ కోర్టు కొట్టేస్తే పాత పద్ధతిలోనే చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు అంటే 25 నుంచి 27% లోపు కల్పించాలని, మిగతా వాటిని అంటే 42% పార్టీ పరంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం అటు చట్టపరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నది అంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళ వల్ల కాదు, వీళ్ళతోని కాదు, వీళ్ళు చేయలేరు. మిగతా హామీలాగానే ఇది కూడా మరొక దొంగ హామీ తప్ప ఇంకొకటి ఏం లేదు. వీళ్ళు బీసీలను పైకి తెచ్చుడు కాదు, ఇంకా ముంచకపోతే చాలు, నిండా నయవంచనకు గురి చేయకపోతే చాలు. సో దీనిపైన ఇంకా అందరం నాయకులం పోయి మేము దీక్ష చేస్తాం, జంతర్ మంతర్ కాడ కూర్చొని ఖచ్చితంగా సాధించుకొస్తాం. ఏం సాధించుకొచ్చిండ్రు? ఎవడు పట్టించుకోండి మిమ్మల్ని? ఎవడన్నా దేకండి? అసలు మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ దిక్కులేడు అక్కడ, మీ సోనియా గాంధీ రాలేదు. మళ్ళీ ఏమనంటే రాహుల్ గాంధీ ప్రధాని అయినాకనే ఇస్తాం. ఇగో అట్లా ఉన్నది మీ పరిస్థితి. మళ్ళీ ఆయన ప్రధాని కావాలి, ఇవి రావాలి, అది రాదు, ఇది కాదు, ఇక ఆయన గాడు, ఇవి రావు. దీక్షలు మళ్ళీ దొంగ దీక్షలు. ఇక దొంగ దీక్షలు అనకపోతే ఏమంటారు? మిమ్మల్ని ఏం చేయమంటారు? నమ్మబలికిరు కదా. అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, ఇక దీక్ష చేస్తామంటే నేను ఆ రోజు చెప్పిన వీళ్ళు పోయి దీక్ష అంటారు, 4 రోజులు కూర్చొని వస్తారు, మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రెస్ ముందర కూర్చొని మాతో అయితే లేదు, మేము అన్ని ప్రయత్నాలు చేసినాం, ఇక మీరే చూసుకోవాలి, మీరే చెప్పాలి అని చెప్పి ఆయన లాస్ట్కి మన చెయ్యి మన నెత్తి మీద పెడతాడు. మనం ఏం చేయాలనో మనకు తెలియకుండా ఆగమైపోవాలి. ఇది బీసీల పరిస్థితి రాష్ట్రంలో ఇలా.